మతిస్థిమతో లేని వాళ్ళు ఎంతోమంది పాపం వీధిని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు, వాళ్ళకి తిండి పెట్టోళ్ళు లేక నీళ్ళు లేక ఎంతోమంది ఇట్లా సఫర్ అవుతున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మానవతావాదులు అందరూ గుర్తించి ఇటువంటి వ్యక్తులకి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. త్వరలో మేము కూడా ఇటువంటి మతిస్థిమత లేని వాళ్ళకి మేము ఆశ్రయం కల్పించాలనుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు మానవతావాదులు, డాక్టర్స్, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు మా ముందుకు వచ్చి ఇటువంటి వ్యక్తులకి మనం సహాయం చేయాలని చెప్పేసి మా హృదయపూర్వక కోరుకుంటున్నాం. ప్లీజ్ ఇటువంటి వాళ్ళని ఎవరైనా మీకు ఆశపడినా సరే మాకు ఇన్ఫర్మేషన్ అందించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మానవతను చాటి అటువంటి వాళ్ళందరిలో మనం కాపాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు ఒంగూరు వెంకటేశ్వరరావు. మేము ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థని 2007 నుంచి రన్ చేయడం జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే క్రమంలోని మాకు పాండిచ్చేరిలోని పీస్ యూనివర్సిటీ వాళ్ళు మా సంస్థ చేసే సేవలను గుర్తించి మాకు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సేవలు చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మా సేవలను గుర్తించి ఇక్కడికి తల్లాడ పట్టణంలోని మన బలవంతం సుందరరావు గారు, జ్యోతి గారు మా సేవలను గుర్తించి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని అవార్డు వచ్చినందుకు సన్మానించడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజర్ గారికి, ఇక్కడున్న సిబ్బందికి మా ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే బలవంతం సుందరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని మానవత్వం చాటం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలకి మాకు సపోర్ట్గా ఉండి మమ్మల్ని వెన్నుదన్నుగా ఉండి మాకు అన్ని వేళ సేవా కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నందుకు వారికి, వారి సతీమణికి మా ఆకాంక్ష తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.